కోర్టు ఆదేశాల ప్రకారం జైలులో వసతులు లేవు. ఢిల్లీ మద్యం కేసులో తిహాడ్ జైల్లో ఉన్న కవిత భర్త కలిశారు. ములాఖత్లో ఆమె భోజనము ఆరాధీశారట. చిన్న కుమారుడు ఆర్య 11వ తరగతి పరీక్షలు ఎలా రాస్తున్నాడో అమ్మ బాగానే ఉందని ఆర్యతో చెప్పండి అనిల్తో ఆమె చెప్పినట్టు తెలిసింది. కాగా కోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు కల్పించడం లేదని ఆమె అనిల్ దృష్టికి తీసుకొచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారము. కవితకు జైల్లో మంగళసూత్రం, కళ్ళజోడు, పుస్తకాలు, మందులు అనుమతించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారము. జైలు అంటే జైలే. జైలు అంటే అదేమైనా రాణివాసం కాదు. అక్కడ పోయింది మహారాణులు కాదు. అక్కడ పోయింది ముద్దాయిలుగా పోయారు, జైల్లోకి నిందితులుగా పోయారు. సో జైల్లో ఉండేటువంటి వసతులపైన ప్రత్యేకంగా తీసుకురావడం ఏంటి? అయ్యో రామా మేము ఈ తప్పు చేసినాం, ఈ తప్పు వల్ల జైలుకు పోయినటువంటి మాట పక్కన పోయి జైల్లో కూడా మాకు వసతులు కావాలని చెప్పుకునేటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళి వచ్చింది. దీనిపైన మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. అది దానికి సంబంధించినటువంటి అంశం.